బుజ్జమ్మ, అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. అప్పుడు మాట్లాడను నేను, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాను అని మీకు అనుమానం రావచ్చు. నేను నా కోసం మాట్లాడట్లేదు మావయ్య. ఇప్పుడు కూడా ఈ ఇంటి కోసం, ఈ కుటుంబం కోసం, మీ అందరి క్షేమం కోసం మాట్లాడుతున్నాను. ఒకసారి మీరే ఆలోచించండి, ఈ ఇంట్లో ఎన్ని అనర్థాలు జరిగాయో. గౌరవంగా బతికే మీరు కోర్టు మెట్లెక్కారు. గౌతమ్ జైలుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఇంటి ఆడపడిచైన మృణాల్ని ఇల్లొదిలి వెళ్ళిపోయింది. మృణాల్ని కొడుకు విదేశాల్లో ఉన్నాడు. దేశం కాని దేశంలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఎవ్వరికీ తెలీదు. గౌతమ్ పెళ్లి చేద్దామంటే అన్ని ఆటంకాలే. మొన్నేమో వంశీకి జ్వరం, నిన్న పద్మకి అబార్షన్. ఇవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఈ కోర్టు సమన్లేంటి మావయ్య? ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నిజమే వదిన, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇంట్లో ప్రశాంతతే లేకుండా పోయింది. మావయ్య, నేను మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ మీరే ఆలోచించండి. సంవత్సర కాలంగా ఒక్క రోజైనా మనం ప్రశాంతంగా ఉన్నామా? ఒక్క పండగైనా ఆనందంగా జరుపుకున్నామా? ఒక్క ఫంక్షన్ అయినా నవ్వుతూ ముగిసిందా? మొన్న స్వీటీ బర్త్డే చేశాం. అందులో కూడా ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. అత్తయ్య ఫోటో పగిలిపోవడం, కాసుల పేరు కనిపించకపోవడం, ఇలా ఏదో ఒక అశుభం వెంటాడుతూనే ఉంది. మీరు పెద్దవారు, మీకు తెలియంది కాదు. రాకేష్ రాధల ఆత్మ శాంతిస్తే వాళ్ళు సంతృప్తి చెందుతారు. అప్పుడు ఈ అనర్థాలన్నీ ఆగిపోయి ఈ ఇంటికి మంచి జరుగుతుందని నా నమ్మకం. వాడి కొడుకుగా వంశీతో పిండాలు పెట్టిద్దాం అనుకున్నాను, కానీ వాడు చాలా చిన్నవాడు. ఇంట్లో పెద్దవాడిగా ఈయనే పెట్టాలి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మావయ్య. ఏమండి, వాడు బతికుండగానే పిండం పెట్టారు కదా, ఇప్పుడు నిజంగానే పోయాక పెడితే వచ్చే కష్టం నష్టం ఏముంటుంది? వాళ్ళ ఆత్మలు కూడా శాంతిస్తాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు కమలా? ఒక తల్లిగా కొడుకు కోసం నేను పడుతున్న ఆవేదన అర్థం చేసుకోరా? ఇన్నేళ్లుగా నేను మోస్తున్న బాధని ఎప్పుడైనా గుర్తించారా? కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే, పొరపాట్లు